టీచర్స్ అందరికీ కూడా బైబుల్ టీచర్స్ అందరికీ కూడా మరి టీచర్స్ డే శుభములు తెలియజేస్తూ ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనము చూడగలిగితేనండి, మరి ఎంతో మంది దైవజనులు మన కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయ్యి దేవుని వాక్యం వింటున్నారు అంటే మీలో కనబడుతున్నది ఏంటి అన్నప్పుడు దీనత్వము అనేది మరి ప్రతి దైవజనులో మనకు కనబడుతుంది. ఎలా చెప్పగలము అన్నప్పుడు ఎందుకంటే ఎందరో గొప్ప దైవజనులు ఉన్నారు, వాక్యాన్ని గొప్పగా చెప్పే దైవజనులు ఉన్నారు. మరి అలాంటి దైవజనులు అందరూ కూడా దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా కూర్చొని వింటున్నారు అంటే దాన్ని మనం ఆలోచన చేయగలిగితే దీనత్వము అని చెప్పవచ్చు. ఎందుకంటేనండి, దేవుడు కూడా కోరుకున్నది ఏంటంటే దీనత్వము కోరుకుంటాడు. దేవుడు కూడా దీనత్వం కోరుకుంటాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం అందరం కూడా మరి సేవకుని కన్నీరు వ్యర్థమవుతుందా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకుందాము, సేవకుల కన్నీరు వ్యర్థమవుతుందా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మనం చూడగలిగితేనండి, మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచన చేయగలిగితే సేవ అనేది చాలా భారముతో కూడుకున్నది. అంత ఈజీ కాదండి సేవ చేయటం అన్నది. ఎందుకంటే సేవ వెనకాల ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో బాధలుంటాయి, ఎన్నో శ్రమలుంటాయి. అలాగే ఎన్నోసార్లు మరి కన్నీరు కార్చవలసిన పరిస్థితులు ఉంటాయి, అవమానాలుంటాయి, నిందలుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా సేవ చేస్తున్న మనందరికీ కూడా తెలుసు. ఏవేవి ఉంటాయో మనందరికీ తెలుసు. ఒకవైపు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మరొక వైపు మనం ఆలోచన చేయగలిగితే మతోన్మాదుల వాళ్ళతో మరొక ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాము. ఒకవైపు మన ప్రాబ్లమ్స్ మనకుంటే ఇటువైపు మరొక వైపు మతోన్మాదులు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఈరోజు మరి ఈ యొక్క వినడానికి మనము అందరం కూడా ఆలోచిస్తున్నాము, మరి చెప్పడానికి అందరూ కూడా ఆలోచించేవారు వినడానికి ఇష్టపడరు. చాలా మంది పాస్టర్లు ఎట్లుంటారంటే చెప్పడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ వినడానికి ఇష్టం ఉండదు. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఈరోజు మన కాన్ఫరెన్స్ లో ఉన్న వారందరూ కూడా తగ్గించుకొని, ఎంతో పెద్ద దైవజనులు అనుభవజ్ఞులు తగ్గించుకొని దేవుని మాటలు వింటున్నారు అంటే అది దీనత్వము. కాబట్టి ఈరోజు ఒక సేవకులుగా ఒక బైబుల్ మరి ప్రీచర్స్ గా మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే ఎప్పటికప్పుడు బలమైన వాక్యము మనము ఇదిగోనండి చెప్పకపోతే విశ్వాసులు బలహీనమైపోతారు. ఎందుకంటేనండి ఒక వైపేమో బైబుల్లో లేనివి చెబుతున్నారు, మతోన్మాదులు బైబుల్ను వక్రీకరిస్తున్నారు, అపార్థము చేసుకొని ఇదిగోనండి సమాజంలోనికి వదిలిపెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీ అంతా ఇంత కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పటికప్పుడు బలమైన వాక్యము మనం విశ్వాసులకు అందించి వాళ్ళను బలపరిచే వారిగా మనం ఉండాలి. కాబట్టి సంఘములో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఎంతమందిని సంఘంలో మనకిచ్చాడో ఏ ఒక్కరు తప్పిపోయినా దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. ఆశీర్వదించబడిన దేశాలని చెప్పుకుంటున్న అమెరికా లాంటి దేశాల్లో ఏం జరుగుతుంది అన్నప్పుడు చర్చ్ ఫర్ సేల్ అని పెట్టుకుంటున్నారు, చర్చిలు అమ్మేసుకుంటున్నారు. హౌస్ ఫర్ సేల్ అని విన్నాం, బైక్ ఫర్ సేల్ అని విన్నాం, కానీ చర్చ్ ఫర్ సేల్ అని పెట్టుకుంటున్నారు. అంటే మీరు ఆలోచించండి, రాను రాను భక్తి అనేది మనుషులలో తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్నామో సేవలో కన్నీరు ఉందా అంటే కన్నీరు గార్చే వారిని ఏమంటారంటేనండి, చేతగాని వారు, బలహీనులు మాత్రమే కన్నీరు పెట్టుకుంటారని చాలా మంది చెబుతుంటారు. మరి లోక సామెతలు కూడా మీరు చూడగలిగితే ఏమన్నారు అంటే నవ్వే ఆడవారిని, ఏడ్చే మగవారిని నమ్మకూడదు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళు అనగానే వాళ్ళు ఏడుస్తూ ఉండాలని,
మగవారు అనగానే వాళ్ళు నవ్వుతూ ఉండాలనేది దాని అర్థము. అంతే కదండి మరి. నవ్వే ఆడవారిని నమ్మకూడదట, ఏడిచే మగవారిని నమ్మకూడదట. చెబుతా ఉంటారు. అలాగనుకుంటే బైబిల్‌లో ఎంతో మంది భక్తులు కన్నీరు కార్చారు. అంటే వాళ్ళందరిది కూడా నటనేనా? కాబట్టి లోకం వేరు, లోక సామెతలు వేరు, దేవుడు వేరు, దేవుడు రాయించిన వాక్యం వేరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఎవరెవరు బైబిల్ గ్రంథంలో కన్నీరు కార్చారు అని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేయగలిగితేనండి, ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు కన్నీరు కార్చారు. మనం ఆలోచన చేయగలిగితే మహనీయుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు వారు అనగానేనండి, ఇదిగోనండి సంఘానికి మూలమైన వాడు, యేసుక్రీస్తు వారు. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. క్రీస్తు రక్తము వలన ఏర్పరచబడిన సంఘము. మరి అలాంటి యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు కార్చారంటే యేసుక్రీస్తు వారికి కూడా తప్పలేదు. అందుకే పెద్దలు ఏమన్నారు అంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు, కానీ కన్నులు తడవకుండా జీవితాన్ని దాటలేము. అది యేసుక్రీస్తు వారిలో మనం ఆలోచన చేయగలిగితే, మహనీయుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా కన్నీరు కార్చాడు. అంటే ఆయన కూడా కన్నీరు కార్చాడు. ఆయన ఎన్ని దినములు కన్నీరు కార్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే, మరి సువార్తికుల్లో ఎవరు కూడా మెన్షన్ చేయనిది, ఎవరు కూడా వ్రాయనిది అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు రాస్తున్నారు. మనం చూడగలిగితేనండి, హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాము. శరీరధారి అయ్యున్న దినములలో, ఎవరు? యేసుక్రీస్తు వారు శరీరధారి అయ్యున్న దినములలో. అంటే ఎన్ని దినములు శరీరధారిగా ఉన్నాడు? 33.5 సంవత్సరాలు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఆయన క్వాలిఫై అయ్యాడు. అంటే శరీరధారి అయి ఉన్న దినములలో అంటే 33.5 సంవత్సరాలలో మనం ఆలోచన చేయగలిగితే మహారోదనము చేశాడటండి. మహారోదనము. ఆ తర్వాత అంటున్నాడు కన్నీళ్లతోనూ. అంటే యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్లు కార్చారంటే యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్లు కార్చారు. అంటే ఆయనకు కూడా తప్పలేదా అంటే యేసుక్రీస్తు వారికి కూడా తప్పలేదు. మన అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో మన లాజరు గారి దగ్గర ఆయన కన్నీళ్లు కారుస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో ఉంటది. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఉంటది. లాజరు గారి దగ్గర కూడా యేసుక్రీస్తు వారు కన్నీళ్లు కార్చారని మనము ఒక సందర్భంలో, మరి అక్కడ ఆ సందర్భంలో మనం చదువుకుంటాం. అలాగే యేసుక్రీస్తు వారు ఆ పట్టణములోనికి ప్రవేశించినప్పుడు, ఏ పట్టణం అన్నప్పుడు యెరూషలేము పట్టణంలోనికి సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడ్చి అనే మాట మనం చదువుకుంటాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనము. ఏడ్చి అని మనం చదువుకుంటాము. అంటే ఈ రెండు సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఆయన కన్నీరు కార్చాడు అని మనం చదువుకుంటాము. కానీ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి యేసుక్రీస్తు వారు ఈ రెండు సందర్భాల్లోనే కాదు. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇదిగో అపోస్తులైన పౌలు గారు రాస్తున్నారు, శరీరధారి అయ్యున్న దినములలో ఆయన కన్నీరు కార్చాడు. ఎందుకయ్యా ఆయన కన్నీరు కార్చాడు అన్నప్పుడండి మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రానంత వరకు, ఆయన శిలువ త్యాగం చేయనంత వరకు, ఇదిగోనండి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో సాతాను చేతిలో ప్రభుత్వం ఉంది.
సాతాను చేతిలో అధికారం ఉంది, సాతాను చేతిలో అధికారం ఉంది. అది ఎప్పటి నుంచి అన్నప్పుడు అండి, ఆదాము పాపము చేసిన దగ్గర నుండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా అధికారం ఎవరి చేతిలో ఉంది అన్నప్పుడు సాతాను చేతిలో ఉంది, సాతాను చేతిలో ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాగానే ఆయన 40 దినములు ఉపవాసం అయిపోగానే అపవాది వచ్చి అంటున్నాడు, ఈ అధికారం అంతా కూడా నాకు అప్పగించబడి ఉన్నది, నాకు అప్పగించబడి ఉన్నది. అంటే ఎవరిచ్చారు? ఆదామవ్వలు పాపము చేసి ఆ అధికారాన్ని సాతానుకు కట్టబెట్టారు. అంటే సుమారుగా 4,000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అధికారము సాతాను చేతిలో ఉంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాడి అధికారాన్ని పడగొట్టడానికి వచ్చాడు అని యేసుక్రీస్తు వారిని మరి హాయిగా ఉండనిస్తాడా? మీరు ఆలోచించండి. ఎన్ని శ్రమలు మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి ఈ శరీరం ఎలాంటిదంటే ఇదిగో పాపమునకు లోనయ్యే శరీరం ఇది. అందుకేనండి అలాంటి శరీరాన్ని ధరించుకున్న ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు వారు అనగానే మనం ఆలోచన చేయగలిగితే ఆయన కూడా మనలాంటి శరీరమే ధరించుకున్నాడు. మనలాంటి శరీరమే యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు. కాకపోతే ఆయన పాపము చేయలేదు. ఇప్పుడు పాము ఉందండి, నాగుపాము ఉందండి. నాగుపాములో విషం ఉంటుందా ఉండదా దాని తలలో? మరి దానికి ఎందుకు ప్రమాదం కలగటం లేదు? పాముకి ఎందుకు ప్రమాదం రావటం లేదు? అది ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు దాని నోట్లోకి తీసుకున్నప్పుడు ఆ ప్రమాదం అనేది వస్తుంది. అలాగే మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా మనుషుల శరీరం ఎలాంటిదంటే పాపము చేయించేది. కానీ యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు. యేసుక్రీస్తు వారిని శోధించలేదండి. ఆయన శోధన గురించి అదే మనము చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సమస్త విషయములలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి జీవితంలోనే ఇదిగోనండి కన్నీరు కనబడుతుంది. ఆయనకే తప్పలేదండి సేవలో కన్నీరు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఆయన సమస్త విధములుగా ఆయన శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. అందుకేనండి భక్తి అనగానే డెఫినేషన్ ఏంటి అన్నప్పుడు, భక్తి అనగానే నిర్వచనం ఏంటి అన్నప్పుడు అండి మనం రకరకాల సమాధానాలు చెబుతాం. కానీ బైబుల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి, బైబుల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అన్నప్పుడు అండి దయచేసి యాకోబు గారు రాసిన పత్రిక, పక్క పుస్తకమే అండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంటే భక్తి అన్నదానికి మీనింగ్ ఏంటయ్యా అంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంటే ఈ లోకములో ఉన్న పాపము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి అంటున్నాడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారిలో ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో మనము హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇంతకుముందు మనం చదువుకున్న దగ్గర అక్కడ ఏమనుందన్నప్పుడు ఆయన భయభక్తులని మనం చదువుకుంటాము. అంటే భక్తి అంటే ఏంటంటే ఇదిగోనండి ఈ లోకములో ఉన్న పాపము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవటమే భక్తి అంటున్నాడు. ఎందుకంటేనండి సాతాను రాజ్యమును కూల్చడం అంటే అంత ఈజీ కాదు.
సాతాను రాజ్యమును కూల్చడం అంటే అంత ఈజీ కాదండి, అంత ఈజీ కాదండి. అందుకేనండి శరీరధారి అయ్యున్న దినములలో ఆయన కన్నీరు కార్చాడు, ఆయన కన్నీరు కార్చాడు, ఆయన కన్నీరు కార్చాడు, ఆయన కన్నీరు కార్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత మనం చూడగలిగితేనండి, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఆ తర్వాత ఎన్నో అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించింది, అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించింది. కాబట్టి యేసుక్రీస్తు వారి కన్నీళ్లు అవి వ్యర్థము కాలేదు అని మనం ఎలా చెప్పగలం అన్నప్పుడు, నేటికి క్రైస్తవ్యం బ్రతికి ఉంది, నేటికి క్రైస్తవ్యం బ్రతికి ఉంది. ఎన్నో విప్లవాలు, ఎన్నో ఎన్నో మనం ఆలోచన చేయగలిగితే, ఎన్నోనండి మనం ఆలోచన చేయగలిగితే నేటికి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యము నేటికి బ్రతికే ఉందంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు కార్చిన ఆ కన్నీరు అది వృధా అయిపోలేదు, అది వ్యర్థం కాలేదు, అది వ్యర్థం కాలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, యేసుక్రీస్తు వారికే కన్నీళ్లు కార్చడం తప్పలేదా అంటే, సేవలో ఆయనకే కన్నీరు కార్చటం తప్పలేదు. ఆ తర్వాత అండి ఇక రెండో తరానికి మనం రాగలిగితే మరి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి మనం రాగలిగితేనండి, పౌలు గారు అనగానే మనం ఆలోచన చేయగలిగితే ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇదిగో క్రీస్తును పోలి నడుచుకున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారో మీకు తెలియదా? ఆయన ఎలా బ్రతికాడో మీకు తెలియదా? అయితే నా బ్రతుకును చూసి ఫాలో కండి అని చెప్పాడు అంటే ఎంత గట్స్ ఉండాలి మీరు ఆలోచించండి, ఎంత గట్స్ ఉండాలి మీరు ఆలోచించండి. మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అలాంటి పౌలు గారు ఆయన కూడా సేవా జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే, మనం అందరం కూడా అపోస్తుల కార్యములు దయచేసి అపోస్తులుల కార్యములు 20వ అధ్యాయము దయచేసి 17వ వచనము నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి అపోస్తుల కార్యములు అనగానే అంత కూడా సంఘ చరిత్ర మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములో సంఘ చరిత్ర అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఏ సంఘ చరిత్ర మనకు తెలియాలన్నా, ఒక ఎఫెసీ పట్టణం చరిత్ర కానివ్వండి, ఏ సంఘ చరిత్ర మనకు తెలియాలి అన్నా అపోస్తులుల గ్రంథం మనం చదవాలి, అపోస్తుల కార్యములు మనం చదవాలి. కాబట్టి ఇక్కడ మరి పౌలు గారు 3 ప్రయాణాలు చేశాడని మనందరికీ తెలుసు. మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము, మూడో ప్రయాణం, 3 ప్రయాణాలు, పౌలు గారి 3 ప్రయాణాలు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ 20వ అధ్యాయం మనకు వచ్చేసరికి ఇక్కడ పౌలు గారు 3వ ప్రయాణములో ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి 17వ వచనాన్ని మనం చదవగలిగితే, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎక్కడి నుండి? మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు పిలిపించాడు అన్నప్పుడండి 26వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, 26వ వచనం, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైననో నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుకొనుచున్నాను. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే 31వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిననియు మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను 3 సంవత్సరములు మానక 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన కూడా కన్నీళ్లు కార్చాడు? ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు అండి 3 సంవత్సరములు కన్నీళ్లు విడిచాడు. అందుకే
ఇదిగోనండి ప్రతిఫలంగా మనకేం కనబడుతుంది అన్నప్పుడు ఒక ఎఫెసు సంఘము మనకు కనబడుతుంది. ఒక ఎఫెసు సంఘం మనకు కనబడుతుంది. 3 సంవత్సరములు కన్నీళ్లు కార్చాడంటే 3 సంవత్సరములు ఆయన కన్నీళ్లు కార్చాడు. 3 సంవత్సరాలు కన్నీళ్లు కార్చాడు. అందుకేనండి ఒక ఎఫెసు సంఘము మనకు కనబడుతుంది. ఎఫెసు సంఘం మనకు కనబడుతుంది. ఎందుకయ్యా కన్నీళ్లు కార్చావు అంటే నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిననియు మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఎందుకు ఆయన కన్నీళ్లు కార్చాడు అన్నప్పుడండి దేవుని సంకల్పము తెలియజేయడానికి మనుషులకు మానక బుద్ధి చెప్పడానికి ఆయన 3 సంవత్సరములు కన్నీళ్లు కార్చాడు. 3 సంవత్సరములు కన్నీళ్లు కార్చాడు దేవుని గురించి చెప్పడానికి. అందుకేనండి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న సేవ వేరు, ఈ రోజున్న సేవ వేరు. ఎవరో కష్టపడి ఇదిగోనండి విశ్వాసులను పోగేసుకుంటే ఈరోజు పెద్ద సేవకులు అందరూ కూడా లాక్కుంటున్న పరిస్థితి. మీరు ఆలోచించండి. ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితి. ఒకప్పుడు ఎంత గొప్ప సేవ మీరు ఆలోచించండి. ఎంత గొప్ప సేవకులు ఉండేవారు మీరు ఆలోచించండి. ఈరోజు మనం చూడగలిగితేనండి ఈరోజు ఇదిగో కన్నది ఒక సేవకుడైతే ఈరోజు తీసుకుపోయేది మరొక సేవకుడు, తీసుకొని వెళ్ళేది మరొక సేవకుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మరి ఒక చర్చిలో మరి వేరే దైవజనుడు వచ్చాడంట. వేరే దైవజనుడు అపాయింట్ అయ్యాడు. ఆ తర్వాత ఆ దైవజనుడు వచ్చిన తర్వాత చర్చి నెమ్మదిగా ప్రజల సంఖ్య తగ్గటము. అప్పుడు ఆ చర్చిలో పనిచేసే ఆ సెక్స్టన్ అడిగాడట ఏంటబ్బా మరి ఇదివరకు ఇన్ని ఫ్యామిలీస్ ఉండేటి అట, 300 ఫ్యామిలీస్ 400 ఫ్యామిలీస్ ఉండేటివట, మరి ఇప్పుడు ఎందుకు తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మరి పాస్టర్ గారు మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నాడట. చెప్పు బాబు అన్నాడట. అయితే ఇంతకు ముందున్న దైవజనుడు ఎప్పుడు చర్చికి వచ్చినా ఆయన మోకాళ్ళ మీదుండి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. అసలు మీరు వచ్చిన తర్వాత అది నాకు కనబడటం లేదు. అందుకే ఆయన ఉన్నప్పుడు 300 ఫ్యామిలీస్ ఉండేది. కాబట్టి ఈరోజు తగ్గిపోతున్నాయి. కాబట్టి మరి ఏమనుకోవద్దండి పాస్టర్ గారు అని చెప్పాడట ఆయన. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి మనము చూడగలిగితే ఖచ్చితంగా ఒక పౌలు గారు మీరు ఆలోచన చేయగలిగితే ఒక ఎఫెసు సంఘము కనబడింది, ఒక ఎఫెసు సంఘం కట్టబడింది అంటే 3 సంవత్సరములు మానక ఆయన బుద్ధి చెప్పాడు, కన్నీళ్లు కార్చాడు, ఆయన దేవుని గురించి చెప్పాడు. అందుకే ప్రతిఫలంగా మనకు ఇదిగో ఎఫెసు సంఘం మనకు కనబడుతుంది. ఒకప్పుడు మనం చూడగలిగితేనండి ఎంత రెస్పెక్ట్ ఉండేది. మరి సమూయేలు గారు వస్తున్నారు అంటే ఆ ఊరు పెద్దలు అందరూ కూడా లేచి నిలవబడి ఇదిగో అయ్యా సమాధానముతోనే వచ్చుచున్నావా భయపడిపోయేవారండి. సమూయేలు గారు సేవకుడు వస్తున్నాడంటే ఒకనాడు భయపడిపోయేవారు. ఈరోజు విశ్వాసులకు సేవకుడు భయపడవలసిన పరిస్థితి, విశ్వాసులకు సేవకులు భయపడవలసిన పరిస్థితులు. ఈరోజు సేవకులు పరిస్థితులు. మన కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి, వాళ్ళ కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి అందుకేనండి ఒకప్పుడు గొప్ప సేవ. అందుకే 2వ తరము యేసుక్రీస్తు వారు కన్నీళ్లు కార్చాడు. ఆ తర్వాత ఇదిగో పౌలు గారు కన్నీళ్లు కార్చాడు. ఆ తర్వాత మరి 3వ తరం దగ్గరికి మనం రాగలిగితే 3వ తరం మనం చూడగలిగితే ఎవరు అన్నప్పుడు అండి ఇదిగో తిమోతి గారు మరి ఆత్మీయ కుమారుడు కదండి, పౌలు గారికి ఆత్మీయ కుమారుడు కదా. మరి ఇప్పుడు తిమోతి గారి దగ్గర కూడా మనం రాగలిగితే దయచేసి అందరం కూడా మరి అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక దయచేసి త్వరగా 2వ పత్రిక 1వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉంటాయి. మనం చదువుకుందాం. 3-5 వచనాలు కలిసి ఉంటాయి. మనం చదువుకుందాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు పరిపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు.
ఇక్కడ ఏమంటున్నాడు అన్నప్పుడండి, ఇక్కడ మనం చూడగలిగితే తిమోతి గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే, తిమోతి గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారా అంటే, తిమోతి గారు కూడా కన్నీళ్లు కార్చాడు. తిమోతి గారు కూడా కన్నీళ్లు కార్చాడు. తిమోతి గారు కూడా కన్నీళ్లు కార్చాడు. అందుకేనండి సేవ అంటే కన్నీళ్లు, సేవ అంటే దుఃఖం ఉంటుంది, సేవ అంటే బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనము తట్టుకొని నిలవబడుతున్న వారము. కాబట్టి పౌలు గారు కన్నీళ్లు కార్చాడు. అలాగే ఆత్మీయ కుమారుడు తిమోతి కూడా ఆయన కూడా కన్నీరు కార్చాడు. ఒక భూమిలో ఉన్న ఒక విత్తనం భూమిలో పాతిన తర్వాత దానికి ఫలించాలి అంటే దానికి నీరు కావాలి అన్నది ఎంత నిజమో, అలాగే మనము విత్తుతున్న వాక్యం అనే విత్తనము ఫలించాలి అంటే కన్నీరు కార్చాలి. అందుకే కీర్తనల గ్రంథంలో ఏమని రాయబడిందో మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి కీర్తనల గ్రంథము 126వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో ఇదిగో పంట కోసెదరు అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఒక సేవకుడు చేసే వ్యవసాయము గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక సేవకుడు చేసే వ్యవసాయము సేవ అనే వ్యవసాయము గురించి మాట్లాడుతున్నాడు. అంటే సేవలో మనము కార్చే ఇదిగో కన్నీరు అది వృధా అయిపోదు, అది వ్యర్థము కాదు. అదే కీర్తనల గ్రంథము 56వ కీర్తనల గ్రంథము 56వ కీర్తన, దయచేసి 56వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అంటే దేవుని కోసం మనం చేసే ప్రయాణాలు మన కొరకు మనం చేసేటివి కాదండి. దేవుని కొరకు మనము చేసే ప్రయాణాలు దేవుడు లెక్కిస్తున్నాడు. ఎందుకంటే ఆరోగ్యం ఉండగానే దేవుడి కొరకు మనము ప్రయాణం చేయాలి. మనం దేవుని కొరకు ఎక్కువగా మనం వాడపడాలి. ఎందుకంటే ఒకానొక దినమున ఆరోగ్యం సహకరించదు, అప్పుడు మనం ఏమి చేయలేము, దేవుని కొరకు మనం ఏమి చేయలేము. కాబట్టి ఆరోగ్యం ఉండగానే దేవుని కొరకు పరుగులు తీసే కాలం. కాబట్టి ఇక్కడ అంటున్నా, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే మనము కార్చే ప్రతి కన్నీరు దేవుడు దాచిపెడుతున్నాడు. అవి నీ కవిలలో కనబడును కదా అంటే అవి పుస్తకములో రాసుకుంటున్నాడు. ఎంత కన్నీరు కార్చాడు. అందుకేనండి మనము కార్చే కన్నీరు చాలా విలువైనది, చాలా వాల్యుబుల్. అందుకే ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడు, ఒక పుస్తకములో ఆయన రాసుకుంటున్నాడు. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాం. 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాము. మీరు దుఃఖపడితిరనియు సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయును. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. అందుకే మనము కార్చే ప్రతి కన్నీటి బాష్ప బిందువును చివరిగా ఆయన ఏమంటున్నాడో మనం చూడగలిగితే, మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనము దేవుని కొరకు కన్నీరు కార్చి ఎప్పుడైతే ఇదిగో మనం అలిసిపోయి మన జీవితం ముగిసిపోతుందో అప్పుడు అంటున్నాడు, ఇదిగో వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును నేను తుడుస్తాను అంటున్నాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఒక సేవకుడిగా మనము కార్చే కన్నీరు వృధా కాదు. మనం కార్చే కన్నీరు అది వ్యర్థముగా పోదు. అందుకే మనము మరి మోషే గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, మోషే గారు ఒక్కసారి గనక ఫరో గారి తల్లిని ఆ ఫరో కుమార్తెను గనక అమ్మా అని పిలిస్తేనండి ఐగుప్తు సింహాసనం వస్తుంది. ఇదిగో ఐగుప్తు ధనమంతా మోషే గారి అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఆయన మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఏమన్నాడు అంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. అంటే దేవుని ప్రజలతో ఏముంటుంది అన్నప్పుడు శ్రమ ఉంటుంది. ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. కాబట్టి ఈ ఒకనాడు ఇదిగో మోషే గారు కష్టపడ్డాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. ఆ తర్వాత ఆయన పరదేశికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే అలాగే మరి ధనవంతుడు కనబడతాడు మన బైబిల్ గ్రంథం లూకాసు వార్తలో ధనవంతుడు కనబడతాడు. ఆ ధనవంతుడు కూడా ప్రతి దినము సుఖపడేవాడు అని మనం చదువుకుంటాం. ఆ తర్వాత కన్ను మూసాడు, పాతాళ గుండానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాజరు గారితో ఒక నీటి బొట్టు కొరకు అక్కడ అబ్రహాము గారిని వేడుకుంటున్నాడు. ఒక నీటి బొట్టు కొరకు. అంటే అక్కడ కన్నీరు రాదు, అంటే పాతాళ గుండంలో కన్నీరు రాదు. అవి కూడా నీళ్ళే గనక వాటితో కూడా దప్పిక తీర్చుకుంటారేమో గనక అక్కడ కన్నీరు రాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారికే కన్నీరు తప్పలేదు, ఆ తర్వాత పౌలు గారికి తప్పలేదు, ఆ తర్వాత తిమోతి గారికి తప్పలేదు. కాబట్టి సేవ అంటే మనం ఆలోచన చేయగలిగితే కన్నీరు, దుఃఖం ఉంటుంది. మనము కార్చే కన్నీరు అది వృధా అయిపోదు. దేవుడు దాచుకుంటున్నాడు, దాన్ని తన పుస్తకములో రాసుకుంటున్నాడు. అంటే మనము కార్చే కన్నీరు ఎంత వాల్యుబుల్ అయినాయో మీరు ఆలోచించండి. కాబట్టి మనమందరము కూడా మన సంఘాల కొరకు మీరందరూ కూడా అలా ఉంటున్నారు, అలా ఉండాలని మనం కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Call recording has now ended. చక్కని వాక్య సందేశం అందించిన శ్రీలు అబ్రావన్న గారికి ప్రభు నామమున వందనాలు. నిజమే, దేవుని సేవ కన్నీటితో చేయవలసి ఉన్నది. కన్నీటితో విచ్చితేనే సంతోష గానముతో కూడిన పంటలు వస్తాయి. కానీ ఈనాడు ప్రతి ఒక్కరూ 100% ఎలా తయారు అంటే కన్నీటి సేవ లేదు, కార్పొరేట్ సేవ ఎక్కువైపోయింది. కన్నీరు విడిచి ప్రార్థించటం కాదు, కానీ కళ్ళబొల్లి మాటలతో ప్రజలను పిండుకొని సంపాదించుకునేవారే. కానీ ఆత్మల రక్షణ కొరకు, ఆత్మలు ప్రభు వైపు నడిచేంత వరకు కన్నీరు విడిచి ప్రార్థించి వారి కొరకు సేవ చేసేవారు కేవలము కొంతమంది, కేవలము చేతి మీద వేళ్ల వలె లెక్కింపబడే విధంగా తయారయ్యారు. ఇది చాలా దుఃఖకరం. కాబట్టి దైవ సేవకుడా, నీ కన్నీరు వృధా పోదు అని గమనించి దేవుని పరిచర్య కొరకు కన్నీరు విడవాలని దేవుని పరిశుద్ధాత్మ కోరుతున్నారు. నీవు కన్నీరు విడిస్తే నీ కన్నీరు అనేకులకు మారు మనసు, పాప క్షమాపణ తెస్తుంది.
ఎంతమందికి స్వస్థతలు వచ్చాయి, ఎంతమంది కుంటివారు నడిచారు, ఎంతమంది ఆస్తిపరులయ్యారు, ఉద్యోగస్తులయ్యారు. ఇది కాదండి దేవుని సేవ. సేవ అంటే ఎంతమంది తమ పాపాన్ని విడిచి, సాతాను కబంధ హస్తాల్లో నుంచి విడిచి క్రీస్తు కొరకు రక్షించబడ్డారు, పాప క్షమాపణ పొందారు, మోక్షానికి వారసులయ్యారు. ఈ తలంపుతో కన్నీరు విడిచి సేవ చేసే సేవకులు ఈనాడు ఎంతైనా అవసరం. అద్భుతమైన సందేశం. ఈ యొక్క సందేశాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు, పెద్దలు, దైవ సేవకులు ప్రసాద్ అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. రవణ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రసాద్ అన్న గారు ఉన్నారా? ప్రసాద్ అన్న